హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. గత టెట్ పరీక్షల్లో ఇచ్చిన మ్యాథమెటిక్స్ ఇప్పుడు చూద్దాం. మొదటి ప్రశ్న, ఒక గ్రంథాలయంలో ఒక కప్బోర్డ్ నందు 63 పుస్తకాలు చొప్పున 48 కప్బోర్డులు కలవు. గ్రంథాలయంలోని మొత్తం పుస్తకాల సంఖ్య ఎంత? ఇక్కడ ఒక కప్బోర్డుకి 63 పుస్తకాలు కాబట్టి మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే 48 కప్బోర్డులు ఉన్నాయన్నారు కాబట్టి 48 ఇంటూ 63 ఈ రెండింటిని గుణిస్తే మన ఆన్సరు 3024 వస్తుంది. సో ఆన్సర్ థర్డ్ ఆప్షన్ 3024. తర్వాత ప్రశ్న, ఒక పళ్ళెంలో 54 ద్రాక్షలు ఉన్నాయి. 44 పళ్ళాలలో మొత్తం గల ద్రాక్షల సంఖ్య ఎంత? ఇక్కడ కూడా మనం బాగా అబ్జర్వ్ చేస్తే ఒక పళ్ళెంలో 54 కాబట్టి 44 పళ్ళాలు అనేటప్పుడు మనం గుణించాలి. సో 54 ఇంటూ 44. సో ఈ రెండింటిని గుణిస్తే మన ఆన్సరు ఫస్ట్ ఆప్షన్ 2376. తర్వాత ప్రశ్న, 8/21ని ఏ అకరణీయ సంఖ్యతో గుణించిన లబ్ధం 1 వస్తుంది. ఎప్పుడైనా ఒక భిన్నాన్ని ఇంకొక దాంతో గుణిస్తే లబ్ధం 1 రావాలంటే ఖచ్చితంగా అది రివర్స్ అయి ఉండాలి. కాబట్టి ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే 8/21 ఇంటూ అది రివర్స్ చేస్తే 21/8. ఈ రెండింటిని మనం గుణించినప్పుడు కట్ చేస్తే ఆన్సర్ 1 వచ్చింది కాబట్టి మన ఆన్సరు ఫోర్త్ ఆప్షన్ 21/8. తర్వాత ప్రశ్న, 99,856 యొక్క వర్గమూలంలో 1ల స్థానంలో ఉండగలిగే అంకెలు ఏవి? ఇక్కడ మనం బాగా అబ్జర్వ్ చేస్తే 1ల స్థానంలో 6 ఉంది. 6 ఉందంటే చివర ఏవేవి ఉండే అవకాశాలు ఉన్నాయంటే సో 4 వర్గమూలం చేస్తున్నప్పుడు మనం 4 స్క్వేర్ 16 అవుతుంది, 6 స్క్వేర్ కూడా 36 అవుతుంది. కాబట్టి చివరి 6 వస్తుంది. కాబట్టి మన ఆన్సరు సెకండ్ ఆప్షన్ 4 ఆర్ 6. తర్వాత ప్రశ్న, తండ్రి యొక్క ప్రస్తుత వయస్సు 42 సంవత్సరాలు మరియు అతని కుమారుని వయస్సు 14 సంవత్సరాలు అయితే తండ్రి మరియు కుమారుని వయస్సుల నిష్పత్తి ఎంత? ఇక్కడ మనం బాగా అబ్జర్వ్ చేస్తే తండ్రి వయస్సు 42, సో కొడుకు వయస్సు 14, నిష్పత్తి కావాలి కాబట్టి కట్ చేస్తే 14 3 14 1 కాబట్టి మన ఆన్సరు 3:1. సో ఆన్సర్ సెకండ్ ఆప్షన్ 3:1. తర్వాత ప్రశ్న, 8/20ని శాతంగా మార్చిన. ఇక్కడ ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తే ఒక భిన్నాన్ని లేదా ఒక విలువను శాతంగా మార్చాలంటే ఇంటూ 100. సో 21, 25, 5 40. సో ఆన్సర్ థర్డ్ ఆప్షన్ 40%. ఫ్రెండ్స్, ఇలాంటి చిన్న చిన్న ఈజీగా ఉన్న ప్రశ్నలు ఇస్తారు. చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి సో ఏ టైప్ ప్రాబ్లమ్స్ ఇస్తున్నారని మరి మీరు బాగా పరిశీలన చేస్తే బాగా ప్రాక్టీస్ చేస్తే సో ఎన్ని మార్క్స్ అయితే ఇస్తున్నారు మ్యాథమెటిక్స్ అన్ని మార్క్స్ మనం సంపాదించుకోవచ్చు. నెక్స్ట్ ప్రశ్న, ఒక వ్యక్తి వేతనంలో 10% పెరిగిన తర్వాత కొత్త వేతనం 1,54,000 రూపాయలు అయితే అతను అసలు వేతనం ఎంత? అసలు వేతనం అనేటప్పుడు మనం 100% తీసుకోవాలి. సో అది అసలు వేతనం, దాని మీద 10% పెరిగింది కాబట్టి 1,54,000 వచ్చింది. ఇప్పుడు ఈ 1,54,000 100% పైన 10% పెరిగింది కాబట్టి అది ఎంత శాతానికి సమానం అవుతుందంటే 110% సమానం అవుతుంది.
ఈ 1,54,000. ఇప్పుడు మనకు కావాల్సింది ఎంత? 100% కావాలి. ఎంత? సో ఇప్పుడు బాగా అబ్జర్వ్ చేస్తే 110% 1,54,000 కాబట్టి 100% కావాలి. కాబట్టి మనకు కావాల్సినప్పుడు పైన వేసుకుంటాం, వాడు ఇచ్చినప్పుడు కింద వేసుకుంటాం, ఇంటూ వాల్యూ వేసుకుంటాం. సో మన ఆన్సరు 0 కట్ చేస్తే 11 4 11 1 11 4 4 11 4 2 0 ఉన్నాయి. ఇప్పుడు 1400 ఇంటూ 100 వేస్తే మన ఆన్సరు 4th ఆప్షన్ 1,40,000 వస్తుంది. తర్వాత ప్రశ్న, మనోహర్ 4,500 రూపాయలు మొత్తంపై 2 సంవత్సరాలకు 750 రూపాయలు వడ్డీని చెల్లిస్తే దాని వడ్డీ రేటు ఎంత? ఇక్కడ మనందరికీ తెలుసు మన ఫార్ములా, సాధారణ వడ్డీకి I = PTR/100. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే వడ్డీ ఇచ్చాడు 750. ఇక్కడ P అంటే ప్రిన్సిపల్ అసలు 4,500 ఇంటూ T 2 సంవత్సరాలు, R మనకు తెలియదు, బై 100 వేస్తే ఇక్కడ 2 సున్నాలకి 2 సున్నాలు కట్ చేస్తే 45 90. ఈ R ఇప్పుడు మనకు కావలసినప్పుడు 750/90 వేస్తే కట్ చేస్తే 9 72, ఇంకా 3 మిగులుతుంది, బై 9 వేస్తే 3 1 3 3. సో మన ఆన్సరు థర్డ్ ఆప్షన్ 8 and 1/3. థర్డ్ ఆప్షన్ 8 and 1/3. తర్వాత ప్రశ్న, 4 and 2/5లో నుండి మైనస్ 2 and 1/5 తీసివేయగా వచ్చిన విలువ ఎంత అని సూక్ష్మీకరించగా అన్నాడు. ఇక్కడ మనం బాగా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ విలువలు ముందు తీసేయండి, భిన్నాలు ఉన్నాయి కాబట్టి 4లో 2 తీస్తే 2, 2/5లో నుండి 1/5 తీసేయండి. సో ఇప్పుడు 2 అండ్ 2/5లో 1/5 తీస్తే కింద 5లో సమానం కాబట్టి 2లో 1 తీస్తే 1, అంటే 2 and 1/5. మన ఆన్సరు సెకండ్ ఆప్షన్ 2 and 1/5. లేదంటే మళ్ళీ మిశ్రమ భిన్నాన్ని అపక్రమ భిన్నంలో మార్చుకొని మళ్ళీ చేయాలి, అంత టైం వేస్ట్ కాబట్టి విలువ తీసేసి భిన్నంలో భిన్నం తీస్తే ఈజీ అవుతుంది. తర్వాత ప్రశ్న, ఒక బ్యాట్స్మన్ 8 ఇన్నింగ్స్ల్లో చేసిన మొత్తం పరుగుల సంఖ్య 556 అయినా ఒక ఇన్నింగ్స్లో అతను చేసిన సగటు పరుగులు ఎన్ని? ఇక్కడ సగటు అనేటప్పుడు రాసుల మొత్తము బై రాసుల సంఖ్య. అబ్జర్వ్ చేస్తే ఆల్రెడీ మొత్తం పరుగుల సంఖ్య ఇచ్చాడు 556. మొత్తం ఎన్ని ఇన్నింగ్స్ అంటే 8. సో కట్ చేయండి. 8 6 48, ఇంక 7 6 8 9 72, అక్కడ 4 ఉంది. 4 ఉంది కాబట్టి ఇక్కడ పాయింట్ పెట్టుకుంటే పక్కన 0 వస్తుంది, 40 అవుతుంది. 8 5 40. సో ఇప్పుడు మా ఆన్సరు థర్డ్ ఆప్షన్ 69.5%. తర్వాత ప్రశ్న, 4 సెంటీమీటర్ల భుజం పొడవగల చతురస్ర చుట్టుకొలత. ఎప్పుడు కూడా చతురస్రం చుట్టుకొలత వస్తాడు కల్లా 4A అంటే 4 ఇంటూ భుజము, అంటే 4 ఇంటూ ఒక భుజం 4 సెంటీమీటర్లు ఇచ్చాడు కాబట్టి 4 16 సెంటీమీటర్లు. సో ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ 16. తర్వాత ప్రశ్న, 90 డిగ్రీలు 45 డిగ్రీలు 45 డిగ్రీలు కోణాల కొలతలు గల త్రిభుజం. ఇక్కడ 90 డిగ్రీలు ఉంది అంటే అది ఖచ్చితంగా లంబకోణ త్రిభుజం, అందులో ఎటువంటి మార్పు లేదు. 90 డిగ్రీలు దాటిన
దాటి ఏదైనా ఒక కోణం ఉంటే అది అధిక కోణ త్రిభుజం. అలా కాకుండా అన్నీ కూడా 90 డిగ్రీ లోపే ఉంటే, ప్రతి 3 కోణాలు ఉంటాయి కదా త్రిభుజానికి, ఈ 3 కోణాలు కూడా 90 డిగ్రీ లోపే ఉంటే, అన్నీ కూడా ఒక్కొక్కటి 90 డిగ్రీ లోపు ఉంటే అది అల్పకోణ త్రిభుజం. బాగా అబ్జర్వ్ చేయండి. ఎగ్జాక్ట్లీగా ఒక కోణం 90 డిగ్రీల నుండి మిగిలిన కోణాలు ఎలా ఉన్నప్పటికీ కూడా మన ఆన్సరు లంబకోణ త్రిభుజం. ఒక కోణం 90 డిగ్రీలు దాటి మిగిలిన కోణాలు ఎలా ఉన్నప్పటికీ కూడా అది కోణ త్రిభుజం. 3 కోణాలు కూడా 90 డిగ్రీల లోపు ఉంటే అది అల్పకోణ త్రిభుజం. సో ఇక్కడ మనకు 90 డిగ్రీలు ఇచ్చాడు కాబట్టి మన ఆన్సరు లంబకోణ త్రిభుజం, ఫస్ట్ ఆప్షన్. తర్వాత ప్రశ్న, పెన్సిల్ 3D ఆకారం. ఇక్కడ మనం బాగా అబ్జర్వ్ చేస్తే పెన్సిల్ ఇలా ఉంటుంది. సో ఇది స్తూపం. సో స్తూపాకారంలో ఉంటుంది కాబట్టి పెన్సిల్ అనేది స్తూపమాకారంలో ఉంటుంది. సో ఫోర్త్ ఆప్షన్ స్తూపం. ఫ్రెండ్స్, నాకు మ్యాథమెటిక్స్ చెప్పడంలో 20 years ఎక్స్పీరియన్స్ ఉంది. దయచేసి మన ప్రతి వీడియోను మీరు పరిశీలన చేయండి. అన్ని విషయాలను కూడా మీకు క్షుణ్ణంగా విపులీకరించడం జరుగుతుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ చేయండి. సో అలాగే ఆర్ఆర్బి గ్రూప్ టీకి కూడా మేము వీడియోస్ అప్లోడ్ చేస్తాను. దయచేసి వీటన్నిటిని కూడా చూసి మీరు విజయం సాధిస్తారని కోరుకుంటున్నాను. సో తర్వాత ప్రశ్న, లంబకోణ త్రిభుజంలో 2వ కోణము 60 డిగ్రీలు అయినా 3వ కోణం ఎంత? మన ఆన్సరు ఇందాక చెప్పానండి. లంబకోణ త్రిభుజంలో ఖచ్చితంగా ఒకటి 90 డిగ్రీలు ఉండాలి. సో మిగిలిన 2 కోణాలు 90 డిగ్రీలు ఉండాలి. ఎందుకంటే ఒక త్రిభుజం 3 కోణాలు మొత్తం 180 డిగ్రీలు కాబట్టి ఒకటి ఆల్రెడీ 90 అని తేలిపోయిన తర్వాత మిగిలిన 2 90 ఉండాలి. అంటే 2వ కోణం 60 డిగ్రీలు అయితే 3వ కోణం ఎంత అవుతుందండి? సో ఒకటి 90, ఇంకోటి 60, ఇంకా మూడోది 180 రావాలి కాబట్టి 30. సో 3వ కోణం మన ఆన్సరు ఫస్ట్ ఆప్షన్ 30 డిగ్రీలు. తర్వాత ప్రశ్న, అతి చిన్న బేసి ప్రధాన అంకము. ఇక్కడ మనకి ప్రధాన సంఖ్యలు ఎక్కడితో స్టార్ట్ అవుతాయంటే 2తో స్టార్ట్ అవుతుంది. 2 అనేది సరి సంఖ్య మనకు తెలుసు. మరి బేస్ సంఖ్య స్టార్ట్ అయ్యేది ఎక్కడి నుండి అవుతుందంటే అది చిన్నదే కాబట్టి నెక్స్ట్ వచ్చేది 3. సో మన బేస్ సంఖ్యలు 3తో స్టార్ట్ అవుతాయి, అంటే 1 నుండి స్టార్ట్ అవుతుంది. 1 అనేది ప్రధాన సంఖ్య కాదు, బేసి అవ్వాలి, ప్రధాన సంఖ్య అవ్వాలి కాబట్టి సో మన ప్రధాన సంఖ్యలు 2, 3, 5, 7 ఇలా వెళ్తుంది కాబట్టి 11 ఇలా వెళ్తుంది కాబట్టి మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 2 అనేది సరి సంఖ్య అవుతుంది కాబట్టి అది సరి ప్రధాన సంఖ్య అవుతుంది. బట్ ఇది ఒక్కటే సరి ప్రధాన సంఖ్య అవుతుంది. అలాగే ఇప్పుడు మనం మొట్టమొదటి బేస్ ప్రధాన సంఖ్య చిన్నదైంది ఏదంటే ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ 3. తర్వాత ప్రశ్న, x=1 వద్ద x × x - 3 + 2 విలువ ఎంత? ఇక్కడ x ప్లేస్లో మనం 1 అండి, 1 మళ్ళీ x ప్లేస్లో వేసాం -3 + 2. సో 1లో 3 తీస్తే -2, -2 × 1 -2. సో +2, 2లో 2 తీస్తే 0. సో అవర్ ఆన్సర్ థర్డ్ ఆప్షన్ 0. తర్వాత ప్రశ్న, y² + 7y + 10 / y + 5 యొక్క సాధన ఎంత? ఇక్కడ మనం బాగా అబ్జర్వ్ చేస్తే మనం y² + 7y + 10ని మనకు అనుకూలంగా రాసుకుంటే చివర ఈ 10 ముందు మనకు అనుకూలంగా రాయాలి. ఎందుకంటే 7y రావాలి. ఇక్కడ 7y రావాలంటే ఎలా రెండిట్ల యొక్క లబ్ధంగా 10 రావాలి, రెండిట్ల యొక్క కలిపితే 2 విలువలు కలిపితే 7y రావాలి. అంటే మనకు ఛాన్స్ ఏముంది 10ని రాయడానికి? 5 × 2. ఇక్కడ y² +
5y ప్లస్ 2y ప్లస్ 10. y కామన్ తీసామనుకోండి, y ప్లస్ 5 మిగులుతుంది. ఇక్కడ కూడా y ప్లస్ 5 మిగులుతుంది. మళ్ళీ ఈ వాల్యూస్ సరిపోవాలంటే ఇక్కడ 2y ప్లస్ 10 ఉంది కాబట్టి y ప్లస్ 5 అంటే ఇక్కడ 2తో గుణించాలి. ఇక్కడ 2తో గురించి 2y ప్లస్ 2 5 10. అంటే యాక్చువల్ వాల్యూ ఎప్పుడు మారకూడదు. ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే రెండింటిలో y ప్లస్ 5 కామను. ఇక్కడ మిగిలిపోయింది y మిగిలింది, అక్కడ మిగిలింది ప్లస్ 2 మిగిలింది. అంటే y ప్లస్ 5 ఇంటూ y ప్లస్ 2. అంటే y ప్లస్ 5తో మనం భాగిస్తున్నాం కాబట్టి ఆ పైన వాల్యూలో y ప్లస్ 5 పోయింది. అప్పుడు మనకు మిగిలింది ఏంటి? ఫస్ట్ ఆప్షన్ y ప్లస్ 2. తర్వాత ప్రశ్న, క్రింది వాక్యంలోని సంఖ్యను ప్రామాణిక రూపంలో రాయండి. ఒక వృక్షకణ పరిమాణం 0.00001275 మీటర్స్. ఇక్కడ మనం బాగా అబ్జర్వ్ చేయండి, 8 డిజిట్స్ ముందు పాయింట్ ఉంది. సో 8 డిజిట్స్ ముందు పాయింట్ ఉందంటే ఖచ్చితంగా దాని విలువ ఇక్కడ ఉన్న ఆప్షన్స్ బట్టి మనం మారుతుంది. ఎందుకంటే అక్కడ 1275 ఉండొచ్చు, 1.275 ఉండొచ్చు, 12.75 ఉండొచ్చు, 12,750 ఉండొచ్చు, వాడు ఏదైనా అవ్వచ్చు. కాబట్టి మనకి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 8 డిజిట్స్తో అంటే జీరోలు ఉన్న ఒక నెంబర్తో కొనిస్తే 1275 వస్తుంది. కానీ మనకి ఇక్కడ ఇచ్చిన వాల్యూస్ 1.275 కానీ 12.75 కానీ ఉంది. మనం బాగా అబ్జర్వ్ చేస్తే 1.275 అంటే అక్కడికి వచ్చేటప్పటికి 5 డిజిట్స్ ఉన్నాయి. 5 డిజిట్స్ అంటే 5 జీరోస్ ఉన్న వాల్యూ. అంటే మనకి అదంతా ఒకటి తర్వాత 5 సున్నాలు ఉన్నాయంటే అది మనకి లక్ష. ఈ లక్షని ఎలా రాయొచ్చు? 10 పవర్ 5 సున్నాలు ఉన్నాయి కాబట్టి 5. సో ఇది కిందకి వెళ్తుంది, పాయింట్లోకి వస్తుంది. కాబట్టి మనకి ఇక్కడ 1.275 ఉంటే మనకి ఇక్కడ అబ్జర్వ్ చేయండి, 8 డిజిట్లో 3 డిజిట్ల ముందుకు పాయింట్ వచ్చింది కాబట్టి 10.5తో గుణిస్తున్నామంటే అది కిందకి వెళ్తే భాగిస్తున్నామంటే అది పైకి వస్తే 10.2 - 5. సో ఇక్కడ మనం బాగా అబ్జర్వ్ చేస్తే మన ఆప్షన్ ఎక్కడుంది? థర్డ్ ఆప్షన్లో ఉంది. సో 1.275 ఇంటూ 10 పవర్ -5. ఒకవేళ అదే 10 పవర్ 5 వేసాం అనుకోండి, టోటల్గా వాల్యూ చాలా ఎక్కువ వచ్చేస్తుంది. మనం భాగిస్తున్నాం, ఆల్రెడీ పాయింట్లో ఉంది కాబట్టి పాయింట్ల నుండి కుడివైపు జరుగుతుంది అంటే మనం భాగిస్తున్నట్టు, ఎడమవైపు జరుగుతుందంటే మనం గుణించినట్టు. కాబట్టి ఇక్కడ మన ఆన్సర్ ఏమవుతుందంటే 1.275 ఇంటూ 10 పవర్ -5. తర్వాత ప్రశ్న, x = 2 వద్ద 100 - 10x³ యొక్క విలువ ఎంత? సింపుల్, x ప్లేస్లో 2 పెట్టేయడమే. 100 - 10 ఇంటూ 2³ -10 ఇంటూ 2³. సో 100 - 2³ అంటే 8 కదా, 8 పోయిలు 80. సో మన ఆన్సర్ 20. థర్డ్ ఆప్షన్ 20. తర్వాత ప్రశ్న, ఒక గొంగళ పురుగు 1 నిమిషంలో 100 సెంటీమీటర్లు పాకగలదు. అది 15 నిమిషాల్లో పాకగలిగిన దూరం. ఇక్కడ మనం బాగా అబ్జర్వ్ చేస్తే అక్కడ 1 నిమిషంలో సెంటీమీటర్లో ఇచ్చాడు, కానీ ఆన్సరు మీటర్లలో అడిగాడు. సో 100 సెంటీమీటర్లు 1 మీటరు కాబట్టి ఇక్కడ మనకి 15 నిమిషాల్లో కాబట్టి 15 ఇంటూ 100 సెంటీమీటర్లు వేసినా సరిపోతుంది.
సో సెంటీమీటర్లు ఆన్సర్ లేదు కాబట్టి 15 ఇంటూ 100 సెంటీమీటర్లు అంటే 1 మీటర్ కాబట్టి 15 ఒకట్లు 15 మీటర్లు. సో సెకండ్ ఆప్షన్ 15 మీటర్లు. తర్వాత ప్రశ్న, స్నేహ 4:30 PM ఇంటి పని మొదలుపెట్టి 80 నిమిషాల పాటు చేసింది. అయితే ఆమె పనిని పూర్తి చేసినప్పుడు సమయం ఎంత? సో 80 నిమిషాలని ఈ 4 గంటల 30 నిమిషాలకి యాడ్ చేయాలి. అయితే ఇక్కడ మనం బాగా అబ్జర్వ్ చేయండి, AM PM ఇచ్చాడు, అక్కడ PM ఉంది కాబట్టి PMలోనే ఆన్సర్ వస్తుంది. సో ఇప్పుడు మనకి 4:30 ప్లస్ 80 నిమిషాలు. 80 నిమిషాలు అంటే ఎంత? గంట 20 నిమిషాలు. సో గంటలు కలిపేయండి. 4 1 ఎంత? 5. సో 30 20 ఎంత? 50. సో PM ఉంది కాబట్టి PM. మన ఆన్సర్ ఏమవుతుంది? థర్డ్ ఆప్షన్ 5:50 PM. తర్వాత ప్రశ్న, కర్ణముల పొడవులు 10.5 సెంటీమీటర్స్ మరియు 12 సెంటీమీటర్ల గల రాంబస్ వైశాల్యం ఎంత? ఇప్పుడు వైశాల్యం అనేటప్పటికి సెంటీమీటర్లు పొడవులు ఇచ్చారు కాబట్టి సెంటీమీటర్ గుణిస్తే చదరపు సెంటీమీటర్లు వాడు కూడా ఇచ్చాడు, ప్రాబ్లం లేదు. ఇక్కడ మనకి రాంబస్ యొక్క వైశాల్యానికి ఫార్ములా తెలిస్తే ఈజీ. రాంబస్ వైశాల్యం ఫార్ములా హాఫ్ d1 d2 అంటే కర్ణం 1 కర్ణం 2 d1 d2. సో ఇక్కడ మనకి హాఫ్ d1 అంటే ఎంత? 10.5 ఇంటూ 12. సో 2 1 2 6 6 10 60 6.5 3. సో మన ఆన్సరు 63. సో సెకండ్ ఆప్షన్ 63. మ్యాథ్స్ చాలా ఈజీ అండి, అందులో టెట్లోను డిఎస్ఎల్లో కూడా చాలా ఈజీగా అడుగుతున్నారు. సో ఇక్కడ మనకి ఇచ్చిన ప్రశ్న ఏంటి, వాడు అడుగుతున్నది ఏంటి అనేది బాగా అబ్జర్వ్ చేసి, సో మనకి గుణించడం, భాగించడం, తీసివేయడం, కలపడం, వాటిని ఎలా ప్రతిక్షేపించడం తెలిస్తే ఈజీగా 50% ఆన్సర్స్ సాధించవచ్చు. తర్వాత ప్రశ్న, వృత్తాకార పైపు యొక్క వ్యాసము 14 సెంటీమీటర్లు. పైపు చుట్టూ ఒకసారి చుట్టడానికి ఎంత పొడవు టేప్ అవసరం? ఎప్పుడైనా పైపు చుట్టూ అన్నాడంటే ఇక్కడ మనకు కావాల్సింది చుట్టుకొలత. సో ఇక్కడ చుట్టుకొలత కావాలి కాబట్టి ఇప్పుడు వృత్తాకార ఏదైనా ఒక వస్తువు యొక్క వ్యాసం ఇస్తాడు కాబట్టి చుట్టుకొలత కావాలంటే మనకి ఫార్ములా 2πr. ఇక్కడ 2 ఇంటూ 5 విలువ ఎప్పుడు కూడా 22/7, ఇది కాన్స్టెంట్ వాల్యూ. ఇక్కడ ఆర్ అంటే 14 వేస్తారు చాలామంది. ఇక్కడ వ్యాసం ఇచ్చాడు, ఆర్ అంటే రేడియస్ వ్యాసార్థము, ఆ డయామీటర్ ఇచ్చాడు కాబట్టి డయామీటర్లో సగమే వ్యాసార్థము. వ్యాసంలో సగం అన్నమాట. సో అప్పుడు మనకు ఆర్ ఎంత అవుతుంది? 7 అవుతుంది, 14లో సగం కాబట్టి. సో ఆ ప్లేస్ని మనం ప్రతిక్షేపిస్తే 7 గడిపోతే 2 22 44. సో మన ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ 44. తర్వాత ప్రశ్న, మెథడాలజీ సంబంధించి గణితానికి. పిల్లల్లో గణితపరమైన ఆలోచన, గణితపరంగా వివేచన, తార్కిక నిర్ధారణకు రావడం, అమూర్తత్వాన్ని అర్థం చేసుకోవడం క్రింది గణిత విద్యాగమ్యానికి చెందినది. ఇక్కడ మన ఆన్సరు థర్డ్ ఆప్షన్ ఉన్నత గమ్యం. తర్వాత ప్రశ్న, ఒక పాఠ్యాంశానికి చెందిన వివిధ భాగాలను, వాటి కాఠిన్యాన్ని, విద్యార్థుల మానసిక స్థాయిని బట్టి వివిధ తరగతుల్లో ప్రవేశపెట్టాలి. ఈ విధంగా విద్యా ప్రణాళికలను ఏర్పాటు చేసే విధానాన్ని ఏమని పిలుస్తారు అని అడిగాడు. సో ఇక్కడ ఆన్సర్ సెకండ్ ఆప్షన్ సర్పిలాకార పద్ధతి. అంటే 2వ తరగతిలో ఉన్న సిలబస్సే మళ్ళీ 3వ తరగతి ఉంటుంది, కానీ ఇక్కడ తక్కువ స్టాండర్డ్ ఉంటుంది. 3rd క్లాస్కి వెళ్ళేటప్పుడు కొద్దిగా ప్రామాణికత పెరుగుతుంది. తర్వాత 3వ తరగతిలో కూడా దాన్నే కొద్ది పెంచుతుంటారు. అలా ప్రతి టాపిక్ కూడా వాడి స్థాయి పెరుగుతున్న కొలది పెరుగుతూ ఉంటుంది. ఆ విధంగా ఉండడం వల్ల పునశ్చరణ జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఖచ్చితంగా వాడి స్టాండర్డ్కి అనుగుణంగా
అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది, వాడికి కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది స్టూడెంట్కి. కాబట్టి ఈ పద్ధతి చాలా మంచి పద్ధతి. తర్వాత ప్రశ్న, గణితంలోని భావనలు ఒక వరుస క్రమంలో ఒక భావనకు మరొక భావనకు సంబంధం ఉండే విధంగా నిచ్చెన రూపంలో అమర్చి ఉంటాయి. దీనిని సూచించు నియమము. ఇక్కడ మన ఆన్సరు సెకండ్ ఆప్షన్, అవిచ్ఛిన్నత నియమం. అవిచ్ఛిన్నత అంటే గాబరపడకండి, విచ్ఛిన్నం కాకుండా ఉండడం. అంటే ఒక వరుస క్రమంలో ఒకదానికొకటి పొంతన ఉంటుంది, దాన్ని అవిచ్ఛిన్నత నియమం అని పిలుస్తారు. తర్వాత ప్రశ్న, మొట్టమొదటి పాఠ్యపుస్తకంగా భావించే ద స్కూల్ మాస్టర్స్ అసిస్టెంట్ అనే పుస్తకాన్ని రచించింది ఎవరు? సో మన ఆన్సరు డైరెక్ట్ పెట్టండి, ఫోర్త్ ఆప్షన్ థామస్ డిల్వర్త్. తర్వాత ప్రశ్న, ప్రాథమిక స్థాయిలో గణిత అభ్యసనానికి వైయక్తిక భేదాలకు అనుగుణంగా స్వయం అభ్యసన వేగానికి తగినట్లు పాఠ్యగ్రంథం కంటే అధికంగా ఉపయోగపడేది. ఆన్సర్ థర్డ్ ఆప్షన్ స్వయం అభ్యసన దీపిక. చివరి ప్రశ్న, విద్యార్థి కొంత అభ్యసనను పూర్తి చేసుకున్న తర్వాత సాధనను కొలవడానికి ఉపయోగించే మదింపు. మన ఆన్సరు సెకండ్ ఆప్షన్ సంగ్రహణాత్మక మదింపు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మరిన్ని వీడియోల కోసం మీరు మీ ఫ్రెండ్స్కి కూడా తెలియజేయండి. థ్యాంక్ యూ.